తెలుగు రాష్ట్రాలకు బురిడిగాళ్ల తెగులు పెరుగుతోంది. భక్తుల భక్తిని అదునుగా చేసుకుని గార్డీలను రక్తి కట్టిస్తున్నారు దొంగ బాబాలు, కంత్రి సాములు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. తాజాగా కలల బాబా ఎంట్రీ ఇచ్చాడు. జనగామలో జనాలకు, కాకిలకు జలకిచ్చాడు. బంగారం లాంటి రోడ్డును భ్రష్టు పట్టించాడు. కల కన్నదొకటి, నిజమైంది మరొకటి. బోల్తా పడిన బురిడి బాబా భాగోతం నడి రోడ్డు పైన రట్టయింది. ఇది జనగామ హైదరాబాద్ ప్రధాన రహదారిలోని పెంబర్తి గ్రామం. మణి అనే వ్యక్తి రోడ్డెక్కాడు. అతని వెంట జాతరలా జనం క్యూ కట్టారు. ముందు బక్క సాల్తీ, వెనక భారీ జనం. గురుడో చోట ఆగడు. నల్లతాచులా మెరుస్తున్న రోడ్డు మీద మోకాళ్లపై సాగిలబడ్డాడు. రోడ్డును ముద్దెట్టేసుకున్నాడు. రెడీ, 1 2 3 కొన్ని నిమిషాలు యాక్షన్ ఇరగదీశాడు. ఈ గిలగిల్లాడ్డం చూసి అతనికి ఫిట్స్ వచ్చాయనుకుంటే తప్పులో కాలేసినట్టే. జనాలను ఏమార్చే ఫీట్ ఇది. కలలో దేవుడు కనిపించెను అని కహానీలు బాగా వంట పట్టించుకున్నాడో, బురిడిగాళ్ల లీలలు చూసి ఇంప్రెస్ అయ్యాడో గాని నాకో కలొచ్చిందని కలవరం రేపాడు. కలలో తనకు శివుడు కనిపించాడని జనం చెవి కొరికాడు. వట్టి మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు? అందుకే ఇదిగో ఇలా కవరింగ్ ఇచ్చాడు. నా వెంట రండి దేవుని చూపిస్తానంటూ రోడ్డెక్కాడు. నడి రోడ్డుపై బొర్లుతూ సీన్ సితార్ చేశాడు. ఇక్కడ తవ్వి చూడండి, శివలింగం సాక్షాత్కరిస్తుందని కలరింగ్ ఇచ్చాడు. అటు రోడ్డు ఇటు రోడ్డు, పైగా హైవే రూటు. స్పాట్ అదిరింది. ఇక్కడ గుడి కడితే రాబడికి ఢోకా లేదనుకున్నాడో ఏమో గాని కల నెపంతో కహాని వినిపించాడు. ఇంకేం, బాహుబలిలా శివలింగాన్ని పెకిలించాలనే ఉబలాటంతో కొందరు రంగంలో దిగారు. పిలవరా జేసీబీ, తవ్వరా రోడ్ అంటూ బడాబాబులు హుకుం జారీ చేశారు. అంతే, క్షణాల్లో ఓ జేసీబీ సర్కార్ రోడ్డును ఎక్కేసింది. లింగోద్భవ ఘట్టాన్ని కళ్లారా చూడాలని జనం క్యూ కట్టారు. తవ్వి తవ్వి చెమటలు పట్టాయి. ఆయాసం మిగిలిందే గాని 12 ఫీట్లు లోతు తవ్వినా శివలింగం ఆనవాళ్లు కనిపించలేదు. అంతా తూచంటూ పెద విరిచారు. మణి మాత్రం ఇంకా లోతు తవ్వితే తప్పకుండా లింగం దొరుకుతుందని చెప్తున్నాడు. కళలో నాకు చెప్పిందే 10 ఫీట్లు. శివరాత్రి రోజు దీమని చెప్పారు. శివరాత్రి రోజు ఊరు వాళ్ళు ఎవరు సహకరించే వల్ల అయ్యగారు లేని వల్ల ఆగిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఊరు వాళ్ళు, ఇక్కడ సర్పంచ్లు, వాళ్ళు వీళ్ళు అందరూ అక్కడ మా వాళ్ళు అంతా నాకు సహకారం అందించారు కాబట్టి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి తోవడం జరిగింది. శివుడు మీది ఓడు ఇలాంటి చాలా చేసినాడు. ఎప్పుడైతే ఇక్కడ స్వామివారు నాకు కనబడ్డాడు, ఇక్కడ అభిషేకం స్టార్ట్ చేసిన కానుండే నాకు మంత్రం లేదు, తంత్రం లేదు, నిమ్మకాయ లేదు, ఏం లేదు. ఇక్కడికి వచ్చి భస్మం, కుంకుమ, విభూతి, స్వామివారికి కావాల్సిన అభిషేకం నీళ్లు వేసి పూజ చేసిపోయేది. రెండవది ఏంటంటే అది చాలా కాశీకైనా 100 పవర్ఫుల్ అయినది. ఓం నమః శివాయ 100 పవర్ఫుల్ అయినది. అక్కడ ఖచ్చితంగా శివలింగం ఉన్నది. గ్రామస్తులను ఆరా తీస్తే తలో రకంగా సమాధానమిస్తున్నారు. ఇంకా తవ్వితే లింగం దొరుకుతుందని కొంతమంది గ్రామస్తులు అంటుంటే మరికొందరు ఇదంతా మూఢనమ్మకమని కొట్టిపారేస్తున్నారు. ఓం నమ శివాయ. ఈరోజు పెంబర్తి చివార అయినటువంటి టంగుటూరు గ్రామ క్రాస్ రోడ్లో భక్తుల విశ్వాసం మేరకు ఒక స్వామి కలలో వచ్చి గత 3 సంవత్సరాలుగా శివాలయం అక్కడ ఉంది, నేను శివుని కొలువై ఉన్నా అని చెప్పడం ద్వారా భక్తులు, అదేవిధంగా పెంబర్తి గ్రామ ప్రజలందరూ, గ్రామ సర్పంచులు, జనగామ నుంచి పుర ప్రముఖులు కూడా ఇక్కడ వెళ్ళడం జరిగింది. విశ్వాసం మేరకు చిన్నగా ఆ యొక్క ప్రయత్నం జరగడం వల్ల కొన్ని అవాంతరాలు జరిగి శివాలయం ఈరోజు శివలింగం బయటికి రాలేకపోయింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. పోలీసులకు విషయం తెలియడంతో ఎంటర్ అయి మణితో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. పెంబర్తి గ్రామం దగ్గర టువర్డ్స్ హైదరాబాద్ పోయేటప్పుడు ఒక 2 ఫర్లాంగ్ దూరంలో లెఫ్ట్ సైడ్లో టంగుటూరు పోయే గ్రామం దగ్గర
ఒక భక్తుడు చెప్పిన సమాచారం మేరకు పెంబర్తి గ్రామస్తులు అక్కడ ఒక శివలింగం ఉంది భూమిలో అని చెప్పి అక్కడ తవ్వడం స్టార్ట్ చేశారు గ్రామస్తులు, పెంబర్తి గ్రామస్తులు ప్లస్ పూజారి. సో దాంట్లో పోలీస్ ఇన్ఫర్మేషన్ వస్తే పోయినాము, అంటే అక్కడ తవ్వి ఉంది. దీనికి ఎవరు బాధ్యులు అనేది మేము దాన్ని దర్యాప్తు చేసినాము. దానికి ఇప్పుడైతే ప్రస్తుతము అక్కడ పంచాయతీరాజ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము కేసు బుక్ చేస్తున్నాం. ఈ సంఘటనపై జన విజ్ఞాన వేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మడం దురదృష్టకరమంటోంది. ప్రజలు ఎప్పుడైనా కూడా మూఢనమ్మకాలను అసలే నమ్మకూడదు. అవి నిరాధారమైనవి. వాటికి ఎటువంటి సాంకేతిక కానీ శాస్త్ర సాంకేతిక ఆధారాలు లేవు. సో అటువంటి నమ్మకూడదని జన విజ్ఞాన వేదిక ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది. దానిలో భాగంగా సో మేము కూడా ఇప్పుడు దాని గురించి చెప్తున్నాం. ఇక్కడ వరంగల్ జిల్లాలో కూడా నగ్న బాబా, చాలామంది బాబాలను మేము మానసిక డాక్టర్లకు, సో మా దగ్గర ఉన్నారు మానసిక డాక్టర్లు ఉన్నారు, సో సైకియాట్రిస్టులు, వాళ్ళకు చూయించి వాళ్ళని వాళ్ళ మెదడులో గల అటువంటి ఆలోచనల్ని సో ప్రారదోలి వాళ్ళని ఒక మంచి వ్యక్తులుగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలని మా జన విజ్ఞాన వేదిక ఆశయము. రఘునాథ్పల్లి దగ్గర పెంబర్తి రోడ్ దగ్గర ఒక వ్యక్తి భూమి లోపల శివలింగం ఉంది అని చేసిన ఒక హల్చల్ అందరూ సమాజాన్ని కూడా చాలా వరకు డిస్టర్బ్ చేసింది. ఆ సంఘటన విజువల్స్ మీరు చూశారు. ఈ సంఘటన మనం కొంచెం సాంకేతికంగా అంటే ఒక శాస్త్ర విజ్ఞాన పద్ధతిలో మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రవర్తన, ఇప్పుడు ఆ ప్రవర్తన ఏదైతే మనం టీవీలో వీడియోలో క్లియర్గా చూసామో అదంతా కూడా కన్వర్షన్ డిజార్డర్ అంటాం దాన్ని. అంటే ఒక వ్యక్తి హిస్టీరికల్గా, అంటే తన యొక్క మానసిక భావోద్వేగాల మీద ఒక నియంత్రణ లేనప్పుడు ఒక వ్యక్తి తనను తాను మర్చిపోయి చేసే ప్రవర్తనే మనం హిస్టీరియా అంటాము. చాలా సందర్భాల ఈ కన్వర్షన్ డిజార్డర్ను మనం జాతరలలో దేవత వచ్చింది అన్నప్పుడు కానీ, లేకుంటే కొన్ని సందర్భాల్లో ఎల్లమ్మ వచ్చింది అట్లాంటి జాతర సందర్భాల్లో కూడా చూస్తాము. కొన్ని సందర్భాల లోపల ఒక అత్త కొడల పంచాయతీ ఉంది, లేకుంటే కుటుంబంలో గొడవలైనప్పుడు చాలామంది స్త్రీలు హిస్టీరికల్గా అంటే జుట్టు పీక్కోవడము, పిచ్చి పిచ్చిగా చేయడము, పడి దొరలడం అట్లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా మనం కన్వర్షన్ డిజార్డర్ లాగానే గుర్తించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందంటున్నారు విద్యావంతులు.